ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే చేపల కూర తిందాం రారా మామ. చేరుకున్నా ఆల్రెడీ చికెన్ వీడియో చేసాం కదా, బాగోదు రషి అన్నా సరే ఆమె కోసం మరి చేస్తా అని చెప్పిండు. ఎప్పుడు చెప్పారా నేను? నాకు చెప్పారు ఇవన్నీ. చిన్న సర్జరీ చిన్న సర్జరీ ఎందుకు ఎవరైనా చేపిస్తారని ఇప్పుడు చెప్తున్నాను. సో గైస్ ముందుగా చేపలు కడుక్కోవాలన్నమాట ఫ్రెష్గా. బేసిక్ గా చాలా సరిపోరాడు మళ్ళీ అవుతున్నాడు పోతే పోయినా బడ్వైజర్ నాకు ఎదురు తాగుతాడు, జోలికి అసలు రాడు. భయమంట క్లాస్ తాగుతాను అన్న బయటికి తిన్నానంటే నా ప్రాణం రిషానా చెప్పు వాకింగ్ స్టైల్ మార్చరాదే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా. హలో వాట్సాప్ మన్సాడు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఇప్పుడైతే మేము అడవిలో ఉన్నాం అన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక టెంట్ కూడా తయారు చేయడం అయితే జరిగింది. మేము వచ్చే లోపల ఎవరో మంచం వేసుకొని వెళ్ళిపోయారు. షర్ట్ కూడా ఉంది పాపం. అండ్ గైస్ అండ్ ఇప్పుడు మేము చాలా ఆకలితో ఉన్నాం. అండ్ మా ఫుడ్ మేమే సంపాదించుకోవడం కాబట్టి ఇప్పుడే చేపలు అయితే పట్టినాం అనమాట. సోనుబాయ్ చేపలు పట్టిండు. అండ్ మేమందరం కూడా ఇప్పుడు వెళ్ళి చేపల కూర అయితే చేయబోతున్నాం. ఈ అడవిలో ఎలా బతకాలో మాకైతే అర్థమైతే లేదు. అండ్ ఎందుకు మోసాలు చేస్తున్నాం. సో గైస్ మా అడవి ఎట్లా అంటే చుట్టుపక్కల మొత్తం ఇల్లులు ఉంటాయి కాబట్టి టెంట్ ఒకటి మేము ఇప్పుడైతే బయటకు వచ్చేద్దాం రండి. అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే చేపల కూర తిందాం రారా మామ. కడుగుతో అడవి నుంచి బయటకు వచ్చేసామా? మనం చేరుకున్నా. ఈ రోజు చేపల కూర చేసుకునే విధానం ఏంటంటే ఏం లేదు, యాజ్ యూజువల్ నాన్ వెజ్ లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ వాడాలి. ఎక్స్ట్రాగా ఒకటే వాడాలి అనమాట, అదే చింతపండు పులుసు, అంతకు మించి ఏం లేదు. అండ్ గైజ్ అండ్ ఈ రోజు చేపల కూర చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజు నేను వండుతున్నా. అది ఎందుకు వండుతున్నాడు అంటే ఒక అమ్మాయి చెప్పిందని వండుతున్నాడు. ఒక అమ్మాయి చెప్పిందంట శ్రీ నువ్వు చేపల కూర చేస్తే తినాలని ఉందని. సో ఆమె కోసం ఈ వీడియో కావాలని ప్లాన్. ప్లీజ్ ఇంగ్లీష్ లో సరే ఇంగ్లీష్ లో చెప్పు. సో ఆమె ఎవరో కామెంట్ పెట్టిందంట చేపల కూర తినాలని శ్రీని చేస్తానంటే. ఆమె ఎక్కడో యూఎస్ లో ఉంటదని చెప్పి మాకు చాలా ఫోర్స్ఫుల్ గా చేపలు తెప్పించి మరి కూర వండిపిస్తుండు. చెప్పిన ఆల్రెడీ చికెన్ వీడియో చేసాం కదా, బాగోదు రషి అన్నా సరే ఆమె కోసం మరి చేస్తా అని చెప్పిండు. ఎప్పుడు చెప్పారా నేను? నాకు చెప్పారు ఇవన్నీ. డాక్టర్స్ చెప్పారు చేపలు తినమని. చెప్పు బ్రో. కళ్ళు మంచిగా కనిపిస్తాయి అంట. యాక్చువల్ నా ఐస్ చిన్న సర్జరీ ఉంది. చిన్న సర్జరీ ఎందుకు ఎవరైనా చేపిస్తారని ఇప్పుడు చెప్తున్నాను. సో ఎనీవే ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుందాం యాజ్ యూజువల్. సో గైస్ ముందుగా చేపలు కడుక్కోవాలన్నమాట ఫ్రెష్గా.
ఈడొక్కడ అడవిలో ఈడొక్కడే కట్ చేస్తున్నాడు. ఇక్కడ మా అల్లుడు ఉన్నాడు అనమాట. పట్టుకురా నాన్న. వాట్ ఇస్ దిస్? జస్ట్ 100 రూపీస్. నువ్వు పుష్ప కదా జేషు వలస సేప నడుమ చూసి ఇవ్వాల వలస సేప నడుమ చూసి ఇవ్వాల ఈయనకి ఏం తెలుసు వంట చేస్తాడు ఈయన. అది ఈయన చెప్తుంటే వంట చేస్తాడు. అరే రిషి నువ్వు నాకు ఎప్పుడు అంటే సముద్రం ఫస్ట్ ఇట్లా ఉల్లిపాయలు అట్లా ఇట్లా అనుకోవాలన్నమాట. మంట దగ్గర. సో ఇలా ఉల్లిపాయలు ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా. కారం ఏమి ఉంటుందా? అదే చింతపండు రెడీ చేసిరా? ఎవరికి వచ్చింది వంట? వెల్లుల్లి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తున్నాం అన్న. అల్లం వెల్లుల్లి పేస్టా? ఉప్పు కారం పసుపు దియొచ్చుగా. నువ్వు ఎంత బక్క అయిపోతున్నావు వై? కష్టపడుతున్నావు బాగా. టీ షర్ట్లు అట్లా కనిపిస్తున్నావు అంతే. ఇంకేం లేనా మస్తు బక్క అయిపోయినావు. బెంగెట్టుకో టీం మీద. యాక్చువల్లీ రిషన్ ఒకటి అంటే నార్మల్ గా 2 months నుంచి చెప్తాను అనమాట జిమ్ కి వెళ్దామని చెప్పి. సో ఈ మధ్య కొంచెం అన్న ఫస్ట్ డైట్ మెయింటైన్ చేసిన తర్వాత బాడీ అనేది గెయిన్ చేసుకుందాం. ఏం చెప్తున్నావు? అంటే బక్క అవుతున్నావు కదా అన్న బాడీ గురించి. ఏం పక్క కాలేదు టీ షర్ట్లు మొన్న ఒక రోజు పుషప్ చేసినాడు. చేయడానికి ముగ్గురు అసిస్టెంట్ ఒకటి కోచరు ఒకటి పాట రెడ్డికి చేస్తున్నా లేదా అని చూద్దాం. ఒకరు అంతా కొంచెం ఏం పక్క అయిపోయింది రా బండిలో. ఏం పక్క కాలే నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం. వాటర్ అరే అరే శివ వాటర్ చూపి ఇచ్చినాం కదా. ఆయనే బేసిక్ గా వాటర్ సరిపోరాడు మళ్ళీ అవుతున్నాడు. మోటివేషన్ ఏదైనా నచ్చిన పని చేసుకోండి. ఒక ప్యాషన్ అంటూ పెట్టుకుని మైండ్ లో చేసుకుని పోండి. చెప్పరా రిషి? నేను ఎవరికి చెప్పేంత పొజిషన్ లో లేను. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గత లాస్ట్ కాడికి వస్తారు. ఇంకా మహేష్ అన్న నీ కెపాసిటీ ఎంత? అర్ధ గ్లాస్ తాగితే ఏం చేస్తాడు మామ? అర్ధ గ్లాస్ తాగితే ఏం చేస్తాడు? అర్ధ గ్లాస్ తాగుతాను బట్ వేజర్ నాకు ఎదురు తాగుతాడు. జోలికి అసలు రాడు. భయమంట. అర్ధ గ్లాస్ తాగుతాను అన్న బయటికి తిందానంటే నాకు Hey come on beautiful baby అర్ధ గ్లాస్ కే. సరే నాని గారు తాగితే ఏం చేస్తాడు చెప్పు? నువ్వు చెప్పు. మామ కరెక్ట్ చెప్తాడు. మామ కరెక్ట్ చెప్తాడు. చెప్పు. నా ప్రాణం దిగిపోతే ఏమంటదు? ఏం లైట్ ఎక్కితే నావలేం కదా ప్రేమ సార్. అమ్మో అది సన్న ప్రేమ కాదు. ఫస్ట్ అన్నా అన్నం రిషాన చెప్పు. దిశాన ఆడంత. సరే నా వాకింగ్ స్టైల్ ఎట్లా చెప్పు? మామ సంథింగ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరైనా మామని మీట్ అవ్వాలని ఎవరైనా వచ్చినా కూడా అప్పుడే ఫాదర్ లోపల పోయి ఫ్రెష్ అవుతాడు. ఫస్ట్ ఫేస్ వాష్ రెడీ చేస్తాడు. ఏం రా ఎప్పుడు చూసింటాడు రా. వస్తాడు ఇట్లా పూరీలు ఉన్నారు. ఎవరైతే యూట్యూబర్లు కావాలనుకుంటారో కొంచెం ఓవర్ యాక్షన్ చేయాలన్నమాట. వంటల దగ్గర ఇట్లా తీయగానే
పెట్టు తరగలు పెట్టు దా స్మెల్ ఆడియన్స్ కి స్మెల్ చూపించినట్టు యాక్టింగ్ చేయాలి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నిజంగా బాగుంది ఇట్లా అనాలి. మరీ ఎక్కువ చేయొద్దు అది ఇట్లా చేసి ఇట్లా ఆ టేస్ట్ చెప్తాడు వెళ్ళిపోయిందని. అన్న మన అందరు చేపలు ఇంతగానో ముడికిస్తున్నాం ఒక కడాయిలో. స్మెల్ వస్తుంది మామ. వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్ ఎట్లా చెప్పాలి. పాపం ఒక జీవిని చంపేసి ఫేస్ చూస్తున్నారు. ఒక జీవి కాదు ఇందాకేమో ఎవరో డాక్టర్ కోసం ఉండాలన్నావు. కాదు యాక్చువల్లీ యూట్యూబర్ అవ్వాలంటే ఈ మాత్రం యాక్టింగ్ చేస్తేనే అవ్వగలం అనమాట. మనం చేసే వంట ఎలా ఉన్నా సరే మంచిగా ఉందని చెప్పాలి. కానీ నిజంగానే బాగుంది. ఊదిన పైన అవి నమ్మేమో మేము వండినామని ఇంట్లో ప్రయోగం చేసి బాగుందిరా బాగుంటుంది. నేను చేస్తే బాగానే ఉంటుంది. ఏదైనా సరే మనం ఏది చేసినా బాగుంటుంది. ఇట్లా ఆయన రమణ బాగుంది సూపర్. సోర్మయ్య వాడు సెట్ అయితే మామ కొంచెం కారం ఉప్పు ఏమైనా అడగదు. నేను ఏమంటాను రమణంకులు అంట. చేపలు ఏమవుతుంది చేపలు అసలు వాడు ఏం చేయలేదు అన్న. వాడు ఏం చేయలేవాడు. వాడు అసలు వాడు వీడియోలో లేడాడు. పడుకోలే మూలకు కూర్చున్నాడు. ఈడ కూర్చొని అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా. ఆడదాకా వస్తుంది వాసన. ఎవరండి ఇది? బిజం కోసమే కదా ఆడదాకా వస్తుంది నిజంగా. అనిల్ గారు ఉండి. అదే సరే నువ్వు వండినా నేను నమ్ముతా. దాంట్లో చేప అది పులుసు వేస్తుంది కదా, ఏమంటారు చింతపండు పులుసు వేస్తుంది కదా. వేస్తారా నాయన ఎందుకు వేయర్రా భయ్ చేపల్లా? మా దాంట్లో వేసుకోర్రా. చేపలు వండనీకి రాదు. ముళ్ళు ఉంటే ఉండవు చేపల్లో. అన్నా మీ అన్నతో పెట్టించుకోవా అన్నా? బాగుంది కదా అంటే నేను పెట్టాను కాబట్టి బాగుంది అందుగా డైలాగ్ అనుకున్నా. అగ్గిపెట్టి మధ్య బాగుంది అది చేపల కూర. వాడు చూడు అన్న దా అన్న తిందో ముక్క అని కూడా అంటాడు. తింటూనే ఉంటాడు వాడు. నిన్నేదా ఒక ముద్ద కూడా అంత పెట్టట్లే. అంత ముద్దు కూడా పెట్టి ముద్దుతో పాటు చూడు అనిల్ గారు పిలిచిండు. మీకంటే ఏదో కెమెరా పెట్టే వాళ్ళు చూసారు, బీజిఎం కోసం పిలిచింటారు. నిన్న